హలో ఎవ్రీవన్, డిమార్ట్లో ఏం కొన్నాను చూపిస్తానని చెప్పాను కదా. ఇదిగోండి, ఈ ఐటమ్సే కొన్నా నేను. ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి. ఇది టిఫిన్ బాక్స్ కొని తీసుకున్నానండి రిషి కోసం. అది చట్నీకి స్పూన్ ఇచ్చాడు. బాక్స్ కూడా చాలా బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది. ప్లస్ 79 రూపీస్కి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది చిన్నది కారు తీసుకున్నారండి. చిన్న కారు చాలా స్ట్రాంగ్గా కూడా ఉందండి. చిన్నదైనా సరే చాలా బాగుంది, రెడ్ కలర్లో. నెక్స్ట్ ఐటమ్ ఇది క్యారేజ్ లంచ్ బాక్స్. నెక్స్ట్ వాటర్ బాటిల్. ఇవి బాక్సెస్, పెన్సిల్ బాక్స్, కార్ పెన్సిల్ బాక్సెస్ ఒక 2 తీసుకున్నారు ఇద్దరు, చెరొకటి. నెక్స్ట్ ఇది మినీ టిఫిన్ బాక్స్, స్మాల్గా. ఇది కూడా చాలా బాగుంది. ఓన్లీ టిఫిన్ బాక్సెస్ మాత్రమే ప్లాస్టిక్ తీసుకున్నాను. రిమైనింగ్ లంచ్ బాక్సెస్ అన్నీ కూడా హార్డ్ బాక్సెస్ ప్లస్ స్టీల్ తీసుకున్నాను. ఇది నెక్స్ట్ ఇంకొక టిఫిన్ బాక్స్ అండి. స్పైడర్ మ్యాన్ అంటే పిల్లలు బాగా ఇష్టపడతారు కదా, అందుకే తీసుకున్నాను. నెక్స్ట్ ఇది లంచ్ బాక్స్. నెక్స్ట్ వచ్చేసి అది ఫ్రూట్ నట్ సీడ్స్, పాలల్లో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళు కూడా తినచ్చు. ఇది ఒక చిన్నది కారు. చిన్న కార్లు కూడా 2, కారు బాక్సెస్ 2, కార్లు కూడా 2 తీసుకున్నాను. ఇద్దరు పిల్లలకి ఈక్వల్గా అన్నీ తీసుకున్నామండి. 50 రూపీస్ పడింది ఆ కారు. చాలా స్ట్రాంగ్గా ఉంది, బాగుంది. ప్రోడక్ట్ చాలా బాగుందండి. నెక్స్ట్ పెన్సిల్ బాక్సెస్, కారువి 2, ఇవి నార్మల్ బాక్సెస్ ఒక 2, టోటల్ 4 బాక్సెస్ తీసుకున్నారు. నెక్స్ట్ ఏం చూద్దామంటే ఇంకొక పెన్సిల్ బాక్స్, అది కార్ పెన్సిల్ బాక్స్. ఇది కూడా చాలా బాగుందండి. ఇది లంచ్ బాక్స్ రిషి ఓపెన్ చేస్తాడు చూడండి. అది వాడి కోసమే తీసుకున్నాడంట, వాడే ఓపెన్ చేస్తానని చెప్తున్నాడు. లంచ్ బాక్స్ కూడా చూడండి. ఇది పెన్సిల్ బాక్స్. నెక్స్ట్ లంచ్ బాక్స్ ఓపెన్. చాలా బాగుందండి. ఇది కూడా 2 బాక్సెస్ వచ్చినాయి. మనకి ఒక బాక్స్ కావాలంటే సింగిల్గా ఒక బాక్స్ అయినా పెట్టేసుకోవచ్చు. దానికి కర్రీ వేసుకోవడానికి కూడా సపరేట్గా ఇచ్చారు. 2 బాక్సెస్ కావాలి అనుకుంటే 2 బాక్సెస్ పెట్టుకోవచ్చు. ఒకటి కర్రీ రైస్, ఒకటి కర్డ్ రైస్ పెట్టుకోవడానికి కూడా బాగుంది. అలాగే ఇది సెకండ్ లంచ్ బాక్స్. దీంట్లో గాజు బాక్సెస్ లాగా వచ్చినాయి, 3 బాక్సెస్ చిన్నవి. ఒకవేళ పిల్లలు తీసుకెళ్ళిపోయినా వాళ్ళ డాడీకైనా ఉంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను. బాగుంది. లంచ్ బాక్సెస్ ఎప్పుడు కూడా మనం హాట్ బాక్సెస్ తీసుకోవాలి, లేదంటే స్టీల్ వరకు ప్రిఫర్ చేసుకోవాలండి. ప్లాస్టిక్కి లంచ్ బాక్స్ ప్రిఫర్ చేయకూడదు. ఎందుకంటే మనం హాట్ రైస్, వేడివేడి అన్నం పెట్టేస్తాం కదా, కర్రీస్ కూడా వేడివేడిగా వెంటనే వంట చేయగానే పెట్టేస్తాం కదా, దానివల్ల అవి ప్లాస్టిక్ అనేది కరిగిపోతుంది. సో నేను ఓన్లీ టిఫిన్కి మాత్రమే ప్లాస్టిక్ బాక్సెస్, అవి కూడా కలర్ఫుల్గా ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారు కదా టిఫిన్ అని చెప్పేసి టిఫిన్ బాక్సెస్ మాత్రమే తీసుకున్నాను. లంచ్ బాక్సెస్ అన్నీ ఒకటి హాట్ బాక్స్ సెట్ తీసుకున్నాను, ఒకటి గాజుది, ఒకటేమో స్టీల్ బాక్స్ సెట్ తీసుకున్నాను. ఇవి స్టీల్ బాక్సెస్ మనకు వచ్చేసి 3 బాక్సెస్ వస్తున్నాయి. ఒకటి టబ్బర్ వేర్ లాగా లాంగ్ వస్తుంది, దాంట్లో రసం, పప్పుచారు, ఇంకా అలాంటి మజ్జిగ, లిక్విడ్ ఐటమ్స్ ఏమైనా వేసుకున్నా పోదండి, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. బాక్సెస్ వచ్చి 3 బాక్సెస్ వచ్చింది. ఒకటి కర్రీ, వైట్ రైస్, ఒకటి కర్డ్ రైస్ పెట్టేసుకున్నా సూపర్గా ఉంటుంది. ఇంకా ఇవి కాకుండా పెన్సిల్ బాక్సెస్ ఎరేజర్స్, పెన్సిల్స్, నాప్కిన్స్, ఇంకా వాళ్ళకి కావాల్సిన చిన్న ఐటమ్స్ అన్నీ తీసుకున్నామండి. ఇంకా కిచెన్ ఐటమ్స్ కూడా మనకి కిచెన్లో కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను తీసుకున్నాను. కాకపోతే అవన్నీ మీకు చూపించలేదు. ఓన్లీ వాటర్ బాటిల్స్, హాట్ బాక్సెస్, లంచ్ బాక్సెస్, పెన్సిల్ బాక్సెస్ ఇవి మాత్రమే చూపించాను. ఇవన్నీ కూడా నాకైతే చాలా బాగా నచ్చాయండి, నచ్చి తీసుకున్నాను. మీకు కూడా నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఎవరైనా ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన నాకు చాలా సపోర్ట్ అవుతుంది. ప్లస్ ఇంకా నెక్స్ట్ వీడియోస్ కూడా నేను తీయడానికి నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ప్లీజ్ థ్యాంక్ యూ.